పెద్దిరెడ్డికి 2 అంశాల్లో నిన్న ఎదురుదెబ్బలు హైకోర్టులో. తమకు చెందిన 75.74 ఎకరాల భూమి విషయంలో అటవీ అధికారులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు వేసినటువంటి పిటిషన్‌ని హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ చల్లా గుండ్రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని భూమి విషయంలో హైకోర్టు గతంలోనే రక్షణ కల్పించిందని గుర్తు చేశారు. సర్వే నెంబర్ 295, 296లో 27.98 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు. దీంతో జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించిందని ఆరోపిస్తూ అటవీ అధికారులు కేసులు నమోదు చేశారు. దీని మీద పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తాజాగా హైకోర్టును ఆశ్రయించి కేసును కొట్టేయాలని కోరారు. భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులు నియంత్రించడంతో పాటు కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వీటి మీద జస్టిస్ గుండ్రంజన్ గురువారం విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే బొగ్గమఠం భూముల వ్యవహారం దేవాదాయ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. అన్ని అంశాలను ట్రిబ్యునల్ ముందు లేవనెత్తాలని సూచించింది. ట్రిబ్యునల్కి ఆశ్రయించేందుకు 2 వారాలు గడువిచ్చింది. ఇదే సమయంలో గురువారం నుంచి 15 రోజుల వరకు ఆ భూములు నిర్మాణాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని దేవాదాయ శాఖను ఆదేశించింది.